హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే నేను నిన్నటి బ్లాగ్లో షేర్ చేసిన కదా మీకు. ఇంకా లెంతీ వీడియో అవుతుందని అయితే ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మరుసటి రోజు అయితే పెడుతున్నానండి. ఇంకా బోనాలను అయితే ఇట్లా రెడీ చేసుకున్నా. ఇంకా దీపాలు వెలిగించలే కానీ ఇంకా ప్రమిదలల్లా నెయ్యిను ఇంకా ఆవు నెయ్యిను మామూలుగా నువ్వుల నూనె పోసి వత్తులు వేసి అయితే ఉంచిందండి. ఇప్పుడు ఇంకా స్నానాలు చేసేసి వచ్చి అయితే దీపాలు అయితే వెలిగేసేస్తాం. ఇంటి ముందు అయితే ఇట్లా గుమ్మాన్ని అయితే నిండుగా మామిడి తోరణాలతోటి ఇంకా బంతి పూలతోటి అయితే నిండుగానైతే అలంకరణ చేసినాం. ఇంట్లో ఏ పూజ అయినా కూడా గుమ్మాలను ఇంటి ముందు ముంగిళ్ళను ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నాడైతే ఇంకా మన తెలుగు సంప్రదాయం కదా. ఇది ఇంకా మనకున్న సంప్రదాయాలు ఇది కూడా ఒకటి. ఏదైనా పండగ అయినా గుమ్మాలని ఇట్లా రెడీ చేయడం, ఇంటి ముందైతే రంగవల్లులతోటి కలర్స్ తోటి అండి ముగ్గులు వేయడం కూడా ఇంకా మనకైతే ఆనవాయితీగా వచ్చే ఆచారం అండి. ఇదైతే చిన్నగానే ముగ్గులు అనేది అయితే వేసుకున్నామండి. నేనైతే ఇంట్లో నిత్య దీపారాధన చేసిన మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా బయట గుమ్మాలకు అటు ఇటు తులసమ్మ దగ్గర ఇంటి ముందు గేట్ బయట కూడా దీపాలు అయితే వెలిగియడానికి అయితే ఒక ప్లేట్లో దీపాలు అయితే పెట్టి తీసుకొస్తున్నా. కానీ చాలా గాలి అయితే వస్తుందండి. అసలు 3-4 డేస్ నుండి అయితే ఒకటే గాలి వస్తుంది దీపాలు ఇంకా కొండెక్కేలాగా. అయినా సరే వెలిగించి అయితే ఇట్లా పెడితేనే ఉన్నా. ఇక ఒక్కొక్కసారి అయినా వెలిగించి అక్కడ పెడితే మనకు కూడా దీపాలు వెలిగించినట్టు అని అనిపిస్తుంది కదా అని నేనైతే ఇట్లనైతే వెలిగించి ఇంకా ఇంటి ముందు గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ గేట్ బయట ఇంకా ముగ్గులు ఒకటి ఇట్లా తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గరనైతే పెట్టిన. ఇప్పుడైతే ఇంకా మొత్తంగానైతే ఇట్లనైతే రెడీ అయినామండి. పూజకైతే స్టార్ట్ అయినాం. ఇంకా మా వారు కూడా పంచ కట్టుకున్నారండి. మల్లన్న బోనాలు అంటే తెల్ల వస్త్రాలు పంచ ఇట్లా ధరిస్తారు కదా. ఇంకా అట్లనైనా కట్టుకొని అయితే కొత్తవి అయినా పిండిని అయినా కట్టుకోవచ్చు అండి. కొత్తవి కట్టుకోవాలని ఏం లేదు. ఇట్లా ఈవినింగే పూజ అనేది అయితే ఉంటుందండి. షష్ఠి బోనాలు అంటే ఈవినింగే ఉంటుంది. ఇది షష్ఠి ఏ రోజు వస్తేనైతే ఆ రోజు అయితే చేస్తామండి. ఇది ఇంకా నిన్నటి బ్లాగ్లో కూడా చెప్పిన కదా. ఇది ఇంకా మా ఇంటి కులదేవుడు మల్లన్న దేవుడు కొమరేలు మల్లన్న దేవుడికి అయితే ఈ బోనాలు అయితే చేస్తామండి. ఇది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజే చేస్తామండి ఎప్పుడైనా కూడా. ఇంకా మా ఇంటి వెనకాల రూమ్లోనైతే ఈ బోనాలు అనేటివి చేస్తాము. ఇది కూడా మా ఇల్లే కానీ ఇంకా ఇప్పుడైతే బోనాలు అయితే చూద్దాం రండి. ఇక్కడనైతే బోనాలను రెడీ చేసి పెట్టినాం కదా. ఇంకా ముందైతే ఇట్లా బొట్టు ఇట్లా పెట్టుకున్న తర్వాతనే ఇంకా దీపం అయితే వెలిగించాలండి. ఇద్దరం కలిసి ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తున్నాం. ముందైతే అఖండ దీపం అయితే వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ఇంకా అఖండ దీపం వెలిగిస్తే రేపు మార్నింగ్ మళ్ళీ దేవుణ్ణి కదిపే వరకు కూడా ఆ దీపం అయితే వెలుగుతూ ఉండాలండి. ఇంకా అట్లనే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసి ఇంకా నెయ్యి కూడా వేసేసి ఇట్లా దీపాలు అయితే వెలిగించాలి. ఇంకా నార్మల్ దీపాలలోనైతే నేను నువ్వుల నూనె వేసిన, కానీ ఒక అఖండ దీపంలో మాత్రం ఆవు నెయ్యిను నువ్వుల నూనె కలిపి వేసి ఇట్లా దీపం అయితే వెలిగించి ఇంకా అటు ఇటు పెద్ద దీపాలకు కూడా నువ్వుల నూనెతోటి అయితే వెలిగించిన. ఇంకొచ్చిన వాళ్ళకు కూడా అందరికైతే పసుపు కుంకుమలను అయితే అలంకరణ అయితే చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అందరు ఇట్లా పసుపు కుంకుమలు ధరించడం. ఇంకా మనం దీపాలు వెలిగించినాక కూడా ప్రమిదలకు కూడా ఇట్లా దీపాలకైతే వెలిగించాలండి. ప్రమిదలకు కూడా దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా మనం వెలిగించిన దీపాలన్నిటికి కూడా కుంకుమ అక్షంతలు పువ్వులు అట్లనైతే సమర్పించాలి. ఇట్లా మల్లన్న దేవునికి ఎంత నిండుగా రెడీ చేస్తే అంత నిండుగానైతే కనిపిస్తారండి. ఎందుకంటే మల్లన్న దేవునికి బంతిపూల దండలు కడతాం కాబట్టి బోనాలు కూడా బాగా నిండుగానైతే కనిపిస్తాయండి. ఇట్లా ఏ దేవునికైనా మామూలు వేరే పూలతోటి ఇట్లా అలంకరణ చేస్తాం కానీ మల్లన్న దేవునికి మాత్రం బంతి పూల ఇష్టం అండి. ఎక్కడనైనా బోనాలైనా ఇట్లా ఇట్లా పట్నాలు బోనాలు అని చేస్తారు కదా, వాటికి కూడా ఇట్లా బంతి పూలతో అయితే డెకరేషన్ అనేది చేస్తూ ఉంటారు. అలంకరణ డెకరేషన్ అని కాదు, అలంకరణ అయితే చేస్తూ ఉంటారండి. ఇంకా 2 ఇట్లా అగరబత్తులతో అయితే వెలిగించి
ఇంకా ధూపం అయితే చూపించేసి ఇంకా అగరబత్తులను అయితే అక్కడ పెట్టేస్తున్నానండి. దీపాలు అయితే ఎంత నిండుగా కనిపిస్తే నాకైతే అంత ఇష్టం అండి. నేనైతే ఏ పూజలైనా ఏ వ్రతాలైనా కొన్ని దీపాలు అయితే ఎక్కువనే వెలిగిస్తానండి. కానీ నిత్య దీపారాధనలో కూడా 5 దీపాలు కానీ 3 దీపాలు కానీ ఇట్లా ఇంకొకసారి ఇంకెక్కువనే దీపాలు అయితే వెలిగిస్తూనే ఉంటానండి. దీపాల వెలుగులో దేవుడిని చూడడం అయితే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకే నేను ఇట్లా మొత్తం బోనాల చుట్టూ కూడా ఇట్లా దీపాలను అయితే అలంకరణ చేసిన. కానీ వెనకటి రోజులల్లో మాత్రం గంగకి వెళ్ళి గంగ మట్టి తీసుకొచ్చి ఇట్లా ఒక గద్దెలాగా వేసి మళ్ళీ దాని మీద ఎర్రమట్టితోటి కానీ జాజితోటి కానీ ఇట్లా అలికి రెడ్గా అలికేసి ముగ్గులు పెడితే అప్పుడు ఇంకా కళగా కనబడేది. కానీ ఇప్పుడు అంతా టైల్స్ వలన ఇంకా మనం మామూలుగా పసుపుతోటి కానీ ఇంకా ఆవు పేడతోటి కానీ అలికేసి ఇట్లనైతే అలంకరణ చేయడమే సరిపోతుందండి. ఇంకా మనకు అప్పుడు ఒక పూజ గది అంటూ పెద్ద రూమ్ అయితే సపరేట్గా ఉండేదండి, బోనాల రూము. ఇంకా ఆ రూమ్లోనైతే గద్దలాగా వేసేసి ఇట్లా బోనాలను అయితే పెట్టేస్తే అది మళ్ళీ ఇయర్ వరకు కూడా బోనాలు అనేటివి అక్కడే ఉంచేవాళ్ళండి, ఇట్లా తీయకుండా. ఇంకా అప్పుడు పెద్ద ఇల్లులు ఉండేది కాబట్టి, ఇప్పుడున్న ఇల్లులకు చిన్నగానే కాబట్టి ఇంకా అప్పటి మందం పెట్టేసుకొని మళ్ళీ తెల్లవారి తిరువారం చేసేసి బోనాలను కదిపేసిన తర్వాత ఇంకా బోనాలను అయితే తీస్తున్నామండి. ఇంక ఇప్పుడైతే నేనైతే పసుపు గౌరమ్మను అయితే వేసుకుంటున్నా. మనం ఏ పూజ చేసుకున్నా వినాయకునికి ఇంకా రాజరాజేశ్వరునికి పసుపు గౌరమ్మని చేసుకున్నాడు ఇక మన ఆచారం కదా. గౌరమ్మని పెట్టేసి వచ్చిన వాళ్ళపైన మా పైన బోనాల పైన అన్నిటి మీద ఇట్లా శుద్ధ జలంతో అయితే నీళ్ళు అయితే చల్లుతున్నామండి. ఇంకా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన పైన ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుందని ఇంకా అది ఒక ఆచారంగానైతే మేము పెద్దల నుండి కూడా అది పాటిస్తున్నాం కాబట్టి ఇంకా దాన్ని అట్లనైతే చేస్తూ ఉంటాం. ఇంకా తర్వాతనైతే ఇక్కడ కంకణం ధరిస్తున్నాం. మల్లన్న దేవునికి అయితే ముఖ్యంగా కంకణం అనేది అయితే ధరించాలి. ఒకటైతే స్వామివారికి అక్కడ పెట్టేసి ఇంకా అందరం అయితే ధరించుకోవాలి. నేనైతే మా వారికి కంకణం కట్టిన, మా వారైతే ఇక్కడ నాకు కంకణం అయితే కడుతురు. ఎవరైనా ఇద్దరైనా ఇట్లా పూజలో కూర్చొని అయితే వేయాలి. ఇంకా నేను మా వారైతే వేస్తున్నాం ఇక్కడ. ఇట్లా అక్షంతలు వేసుకొని కంకణం కట్టినాక వచ్చిన అందరికి కూడా కంకణాలు అనేది అయితే కట్టాలండి. ఇంకా కొన్ని చేసి కూడా పెట్టినాం. ఇంకా బయట నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళమే ఉన్నాం, కానీ భోజనాల టైం వరకు అయితే అందరూ వస్తారండి. ఇంకా కొంచెం ఇల్లు చిన్నగా ఇరుకు ఉన్నది కదా అని ఇంకా వాళ్ళు కూడా వచ్చి అక్కడ మా ఇంట్లో కూర్చున్నారండి ముందు రూమ్లో. ఇది అయిపోయినాక వస్తామని అక్కడే కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ అయితే ఇట్లా కంకణం అయితే ధరిస్తున్నారు. ఇంకా ఎల్లో దారాలు కట్టడం అయితే కొమరేలు దేవుడికి ఇంకా ఇట్లా ముఖ్యంగానైతే కడుతూ ఉంటారు. ఎల్లో దారాలు కానీ ఇంకా వైట్ దారంకి అయితే ఎల్లో ఇట్లా పసుపు కట్టి కానీ లేకుంటే ఇప్పుడు వస్తున్నాయి కదా రెడ్ దారాలు అవి కానీ ఇట్లా నాకు కంకణంగానైతే ధరిస్తామండి. ఇంకొచ్చిన వాళ్ళందరూ కంకణం కట్టి శనార్థి అనుకొని కంకణం కట్టుకున్నాడైతే ఇంకా మల్లన్న దేవుని ఆచారంగానైతే ఇట్లా ఉంటామండి. తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే అక్షంతలు పెట్టేసి మనం కూడా ఇట్లా ఇట్లా మల్లన్న దేవుడికి పెళ్ళి చేసినట్టయితే ఈరోజు కళ్యాణం అన్నట్టండి మల్లన్న దేవుని బోనాలంటే. ఇంకా ఇట్లా అందరూ వచ్చిన వాళ్ళు కూడా అందరూ అక్షంతలు తీసుకొని కూడా ఇట్లా స్వామివారికి అయితే అక్షంతలు వేస్తారు. కళ్యాణంలో మనం వేస్తాం కదా అట్లా ఈరోజు స్వామివారికి అయితే కళ్యాణం జరిగినట్టు. ఇక మేమందరం కంకణం ధరించినాక కూడా కొన్ని అయితే ఇంకా చేసి పెట్టినామండి. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు కదా వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కట్టుకుంటారని అయితే కొన్ని కంకణాలు అయితే చేసేసి పెట్టినాం. ఇక తర్వాత అందరూ అక్షంతరం అయితే తీసుకొని ఇట్లా మళ్ళీ ఇంకా పోషమ్మ తల్లి కాడ నుండి అయితే అన్ని దేవుళ్ళను కొలుస్తూ ఉంటాం. పోషమ్మ తల్లికి రాయేసునికి ఉగో అని అన్ని దేవుళ్ళని అయితే ఉగో అని ఇట్లా మల్లన్న దేవుడు అంటేనే ఉగో అనుడే ఆచారం అండి. ఇంకా అన్ని దేవుళ్ళని దాల్చుకొని ఇట్లా అక్షంతలు వేసి ఇంకా స్వామివారి కళ్యాణం చేసినట్టయితే అక్షంతలు అయితే వేస్తామండి. చిన్న పెద్ద అని ఏం లేదు, అందరూ అయితే స్వామివారికి అయితే అక్షంతలు వేస్తారు. వేసిన తర్వాత అందరైతే దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టాలండి. ఇంకా స్వామివారికి అయితే ధూపం బాగా ఇష్టం కదా, ఇట్లా ఇది మైసాచి పొగ వేస్తారండి స్వామివారికి అయితే. ఇంకా మైసాచి పొగ ఇట్లా వెలిగించాలి.
తర్వాతనైతే బోనములల్లో బండారు అనేది వేస్తారు. బండారు అంటే పసుపు అండి. ఇంకా మన వెనకటి రోజులలోనైతే గొల్లోళ్ళు కానీ ఒగ్గు వాళ్ళు కానీ వచ్చి యాదవులు కానీ ఒగ్గు వాళ్ళు కానీ వచ్చి ఇట్లా వేసేవాళ్ళట అండి బోనములల్లో. కానీ ఇప్పుడు ఇక మన ఇప్పటి రోజులలో ఎవరు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళమే ఇట్లా పసుపును బండారు అంటారండి. బండారు అయితే లోపల ఇట్లా బోనములలోనైతే వేస్తారు. తర్వాత ఇక్కడ ఆకులను పళ్ళులాగా పెట్టేసి మనం వండిన బోనాలను కూడా ఇలా వడ్డియాలండి. ఇంకా స్వామివారికి అయితే ఇక్కడనైతే ధూపం వేయడానికి నేను అవి ట్యూబ్స్ అవి ఉంటాయి కదా, ధూపంవి కప్స్ అవి అయితే వెలిగిస్తున్నామండి. అది కొంచెంగానైతే అంటుకుంటే బాగా పొగేస్తూ ఉంటుందని కొంచెం వెలిగించి అయితే అక్కడ పెట్టేసిన. ఇక తర్వాతనైతే స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదా, ముందైతే పాశం పెట్టాలండి. ఇది పరమాన్నం అంటాం, బెల్లం వేసి వండినాం కదా, అదైతే పరమాన్నం కదా, పరమాన్నం అయితే ముందు పెట్టాలండి. ఇంకా ఐదు ఆకులుగానైతే పెట్టి ఇంకా స్వామివారికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి. ఇక్కడనైతే 5, ఇంకొకటి కూరాడు లక్ష్మి దగ్గర ఒకటి అండి, 6గానైతే పెడతామండి. కూరాడు అనేది పక్కకు పెట్టేస్తాం. ఇట్లా ఒకరు తీస్తూ ఉంటే ఒకరు పెడతా ఉంటేనే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా పెట్టుకోవడానికి కూడా. ఇట్లా అందులో పైన దాంట్లోనైతే గుమ్మడికాయ వండుతామండి. గుమ్మడికాయ అనేది అయితే ఉడకబెట్టేస్తాం, రస గుమ్మడికాయ. ఇంకా అది కూడా మల్లన్న దేవునికి అయితే ఇష్టమైన నైవేద్యం అండి. ఇంకొకటి అయితే పులగన్నం అండి. ఇది పప్పును బియ్యం వేసి వండుతాం కదా, పులగం అంటాం అది. ఇంకా అది కూడా ఒకటి పెట్టేస్తామండి. పులగం తర్వాతనైతే ఇంకా మళ్ళీ కలిపిన కర్రీ అనేది ఉంటుంది కదా, వంకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, ఇట్లా చింతపండు రసము అన్నీ, ఇంకా మిర్చి, టమాటా, నూనె వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి ఉడకబెట్టింది కలిపిన కర్రీ అంటారండి. ఇంకా అది పెట్టేసి పెరుగు కూడా వేసి కొంచెం పచ్చి చారు వేసి అప్పుడైతే స్వామివారికి అయితే నైవేద్యం చూపెట్టడం అండి. ఇంకా మనం నీళ్ళల్లో బెల్లం వేసి ఆరగించేసి అయితే అందరం అయితే దండం పెట్టుకోవాలండి స్వామివారికి. ఇదైతే ఎప్పటి నుండి ఉన్న ఆచారాలండి, ఇట్లనే చేస్తూ ఉండేది పెద్దలు కూడా. ఇంకా మేము కూడా వాళ్ళని చూసి మేము కూడా అదే ఫాలో అవుతూ అలానే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక కొంచెంగా దీపాలు ఎక్కువ వెలిగించడం, పూలను కొంచెం ఎక్కువ ఇట్లా డెకరేషన్ చేయడం, అంతేగాని ఇదైతే అప్పటి నుండి వచ్చిన పద్ధతులేనండి. ముందైతే అక్కడ పోషమ్మ తల్లులకును రాయరాసునికి రాజేశ్వరునికి ఇంకా అక్కడ ప్రసాదం అయితే పెట్టాలండి. పప్పు చక్కెర కానీ ఇంకా పప్పు బెల్లం కానీ ఏదన్నా వాళ్ళకైతే పెట్టేసి ముందు ఇంటి పెద్ద ఇట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా వారైతే ఇక్కడ సాష్టాంగ నమస్కారం అయితే చేస్తుండండి. మా వారికి ఇష్టమైన దేవుడు అయితే మల్లికార్జునుడు అండి, కొమరెల్లి మల్లన్న. ఇంకా మా వారు కూడా ఇక్కడనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి. ఇంట్లో అందరం అయితే ఒక్కొక్కటిగానైతే కొబ్బరికాయ అయితే కొడతామండి. ఇంకా మా వారైతే 2 కొబ్బరికాయలు కొడతారండి, ఎందుకంటే మా పాపది కూడా ఒకటి, ఇంకా తనది కూడా మా కుటుంబాన్ని అయితే ఫోన్ చేసింది, అందుకే ఇంకా తన కొబ్బరికాయ కూడా మా వారే కొడుతున్నారండి. ఇక్కడనైతే ఇట్లా నిండుగానైతే కనిపిస్తుందండి మల్లన్న దేవుడికి అలంకరణ, ఎందుకంటే బంతిపూల మాలలు కాబట్టి నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ నేను కూడా కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. మల్లన్న దేవునికి అయితే ఎంత అలంకరణ ఉంటే అంత నిండుగానైతే కనిపిస్తారండి. కొమరెల్లి వెళ్ళినా కూడా, వేలాల వెళ్ళినా, ఇంకా ఎక్కడ మల్లన్న దగ్గరికి వెళ్ళినా పసుపు బండారుతోటి బంతి పూలతోటి ఇట్లా నిండుగానైతే కనిపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక బోనం అయితే వేస్తామండి. కానీ ఇంట్లో వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా 2 బోనాలుగా వేస్తూ ఉంటాం. ఒకటి స్వీట్ అన్నంను ఒకటి పులగమని చేస్తాం, కానీ ఇంకా వేరే దగ్గర వెళ్ళినప్పుడు అయితే ఒకటే స్వీట్ అన్నం అండి, పైన కర్రీ వేసి అయితే పెడతామండి. ఇంకా అంతా కొబ్బరికాయలు అందరు కొట్టినాక హారతి అయితే ఇస్తున్నాం ఇక్కడ. ఇంకొక 3 పాటలు అయితే వాడినామండి. ఒకటి వినాయకుంది, ఇంకొకటి రాజరాజేశ్వరు ఉంది అంటే శంకర్ ఉంది, ఇంకా తర్వాత మల్లికార్జున స్వామిది అయితే వాడినామండి. ఈరోజు ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి కుమారస్వామి గుడి ఇష్టమైన రోజు అండి ఇది. ఇంకా ఆ రోజే మేము బోనాలు అనేది అయితే ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. మా ఇంటి దైవం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, కొమరెల్ల స్వామి అన్నట్టు అండి. అట్లనైతే ఇప్పుడు కాదు, ఎప్పుడు తరతరాల నుండి ఈ బోనాలు అనేది అయితే ఇంకా మాకు ఆనవాయితీగానైతే ఉన్నదండి. ఇది కూడా ఆనవాయితీ ఉన్న వాళ్ళే వేసుకుంటారండి.
ఇంకా దీపావళి నోములు మిగతా ఏమన్నా ఆచారం ఉన్నాయి ఎలా చేస్తామో ఈ బోనాలు కూడా అనేది అలానే చేస్తారు. ఆరతి ఇచ్చిన తర్వాతనైతే ఇంకా అందరూ అయితే ఆరతి అయితే తీసుకుంటున్నారండి. ఇంకా ఆరతి ఇచ్చుడు అయిపోయినాకనైతే ఇంటి దగ్గర వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళు కూడా లాస్ట్కి అందిరండి ఆరతి తీసుకునే టైంకి. ఇంకా మా ఫ్రెండ్ అయితే మీకు అందరికైతే హాయ్ చెప్తుంది సబ్స్క్రైబర్స్కి. ఇక్కడనైతే వచ్చిన వాళ్ళకి అందరికీ పసుపు కుంకుమ నిండుగానైతే అలంకరణ చేస్తున్నా. ఎందుకంటే ఇదే కదా ముఖ్యంగా మనం ఏ పూజలు చేసుకున్నా ఏ వ్రతాలు చేసుకున్నా వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు ఇవ్వడమే కదా. వచ్చిన వాళ్ళకందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి అందరికీ కంకణాలు కూడా కట్టి ఇంకా అందరూ కూడా దేవుని దగ్గరనైతే ఇట్లా అక్షంతలు అయితే వేసి వాళ్ళు కూడా నమస్కారం అయితే చేసుకుంటారండి. మల్లన్న దేవుడు అంటే చాలా మందికి అయితే ఇష్టం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఏ దేవుడి దగ్గరగా ఇట్లా కాకుండా మల్లన్న దేవుడి దగ్గరికి అయితే నిన్ను మళ్ళీ స్నానం చేసి నిష్టగానైతే వస్తారండి. ఇంకా ఇది మళ్ళీ ఈవినింగే జరుగుతుంది కదా, ఎక్కడనైనా అందరూ వీలు చేసుకొని అయితే వస్తారండి. మార్నింగ్ అంటే ఏదో పనులు ఉండి ఎటో వెళ్తారు, కానీ ఈవినింగ్ అయితే అందరూ వీలు చేసుకొని ఎట్లనైనా వస్తారండి. ఇంటి దగ్గర వాళ్ళందరూ వస్తారు ఎప్పుడైనా కూడా. కానీ కొంచెం ఇల్లు ఇరుకుగా ఉందని వాళ్ళందరూ ఇంకా బయట అక్కడనే కూర్చున్నారు మా ఇంట్లోనే. ఇంకా వచ్చిన వాళ్ళం అందరం ఇట్లనైతే దేవుని దగ్గరనైతే ఒక వీడియో అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ వీడియోలన్నీ మా మన్మరాలే చేస్తుంది, కానీ ఇప్పుడైతే మా అక్క తీస్తుందండి. వచ్చిన వాళ్ళందరూ ఇట్లనైతే వీడియో తీసినాం. ఇగో ఈమెనే మా ఇంకా ఫ్రెండ్, ఈమె ఎక్కడ ఉన్నా కూడా కొంచెం మాకు వీడియోలు ఫొటోస్ అని ఎక్కడ పని అయితే కొంచెం కానియదు. ఇంకా అందుకే అమ్మనైతే అందరూ అట్లా చెప్తా ఉన్నారు, నన్ను కూడా చెప్పమని కూడా చెప్పారు. ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయినాకనైతే భోజనాలు అయితే ఏర్పాటు చేసినామండి. ఇంకా భోజనాలు అయితే మా ఇంట్లోనే ఏర్పాటు చేసినాం, వెనుక రూమ్లో కాకుండా. ఇంకా అక్కడనే దేవుడు ఉంది కదా, కూర్చోబెట్టడానికి కూడా ఇంకా ప్లేస్ లేదని ఇక్కడనైతే కూర్చోబెట్టి అయితే తింటున్నారండి. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా భోజనం చేసి ఇంకా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది అందరు భోజనం చేసి వెళ్తేనే. ఇంకా ఊర్లలో మల్లన్న దేవుని బోనాలంటే ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి అక్కడ అసలు ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదండి. ఇక్కడ ఇట్లా సిటీలలోనైతే ఇంకెవరికి ఉండదు కాబట్టి వచ్చిన వాళ్ళు ఇట్లా తినడం వల్ల మనకు కూడా సంతోషం అనిపిస్తుంది, చేసినవి వృధా కాకుండా కూడా అనిపిస్తాయండి. మల్లన్న దేవునికి అయితే ఇష్టమైన స్వీట్ అన్నం, ఇంకా వంకాయ కర్రీ, పచ్చి చింతకాయ చారు, ఇవన్నీ అయితే చాలామందికి ఇష్టంగానైతే తింటారండి. ఇంకెప్పుడైనా కూడా మా ఇంట్లో మల్లన్న బోనాలు అంటే అందరూ అయితే వస్తారండి. మేము చెప్పిన వాళ్ళైతే కంపల్సరీగా అయితే వస్తారండి. వచ్చిన వాళ్ళకైతే ఇట్లా నేను కూడా కొంచెంగా వడ్డించిన. ఇంకా అక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం మంది అయితే జెంట్స్ అయితే అక్కడే తింటున్నారని, కానీ ఓన్లీ నేను వీళ్ళనే కవర్ చేసిన అండి. వీరి అయితే ఇక్కడ ఇంకా నేను అక్కడికి ఏమి వెళ్ళలేదు, ఇక్కడనే వీళ్ళందరికీ వడ్డించుకుంటూ ఇంకా అయిపోయినాక మా మన్మరాలకు కూడా నేనైతే వడ్డిస్తున్నానండి. ఇంకా ఆమెకైతే స్వీట్ అన్నం అంటే భలే ఇష్టం అండి. అసలు మామూలుగా వైట్ రైస్ కాకుండా మొత్తం స్వీట్ అన్నమే తింటుంది, ఇంకా ఆమెకి బాగా ఇష్టం. ఇంకా ఆమె కూడా మొక్కుకొని తింటుందండి. చిన్న ఆమె అయినా కూడా పెద్ద ఆమె లాగానే అన్నీ పాటిస్తూ ఉంటుంది. ఇంకా మామూలుగా వట్టి తినకుండా చారుతో తింటా అంటుంది. కొంచెంగానే పోసిందండి, ఎందుకంటే పచ్చిది అంటే కొంచెం జలుబు చేస్తుంది కదా పిల్లలకు తొందరగాని. ఇంకా అందరు భోజనాలు అయిపోయినాకనైతే మేమైతే ఇంట్లో వాళ్ళం తింటున్నాం. మా అక్క చెల్లి ఇంకా మా బిడ్డ మేము నలుగురం అయితే తింటున్నామండి. ఇంకా ఆల్మోస్ట్ అందరు తినడు కూడా అయిపోయింది. ఇంకా బాగుంది స్వీట్ అన్నం అని నేనైతే చెప్తున్నా. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుంది, మా ఇంకో చెల్లి వాళ్ళ పాప. తను అంటుంది ఇంకా మీరు ఎవ్వరు చెప్పట్లేదు, పెద్దమ్మ ఒకతే చెప్తుంది అంటుంది. ఇంకా వాళ్ళు కూడా అందరైతే ఉంది బాగుంది స్వీట్ అన్నం, కర్రీస్ ఏంటో కానీ మల్లన్న దేవుడు బోనాలు అంటే ఏ కర్రీస్ అయినా బాగుంటాయండి, ఎక్కడ వండినా కూడా. ఇంకా అదైతే ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. థ్యాంక్ యూ అండి.